వెజిటేరియన్ డిషెస్ లో మనం రోజు ఎన్ని కొత్త కొత్త రకాలు ట్రై చేసినా సరే ఇంకొన్ని కొత్త రకాలు పుట్టుకొస్తూనే ఉంటాయండి. అదే ఏమో మరి వెజ్ రెసిపీ స్పెషాలిటీ. సో ఇవాళ కూడా మేము కొన్ని మంచి వెజ్ రెసిపీస్ మీకు పరిచయం చేయబోతున్నాం. అండ్ మీరు ఇక్కడికి వచ్చి మీ స్పెషల్ రెసిపీస్ని అందరికీ పరిచయం చేయాలనుకుంటే మీరు డయల్ చేయాల్సిన నెంబర్ 8008054321. సో ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈ నెంబర్కి డయల్ చేయండి. ఇక్కడికి వచ్చి పార్టిసిపేట్ చేసి మీ స్పెషల్ రెసిపీస్ని అందరికీ పరిచయం చేయండి. ఆల్సో నా నుండి ఒక స్పెషల్ గిఫ్ట్ని అందుకోండి. వెల్కమ్ టు రారండోయ్ వంటలు చేద్దాం. ఎల్బీ నగర్ నుంచి ఉమారాణి గారు వచ్చారండి. లెట్స్ వెల్కమ్ హర్. హలో ఉమా గారు, వెల్కమ్ టు రారండోయ్ వంటలు చేద్దాం. ఎలా ఉన్నారు ఉమా గారు? బాగున్నానండి, మీరు బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. థ్యాంక్ యూ సో మచ్. బొకే అక్కడ పెట్టండి. ఉమా గారు, మీరు ఏం చేస్తూ ఉంటారు? హౌస్ వైఫ్ అండి. మీ హస్బెండ్ ఏం చేస్తూ ఉంటారు? హస్బెండ్ ప్రైవేట్ జాబ్ చేస్తారు. లవ్లీ అండి. సో కిడ్స్ ఉన్నారా మీకు? బాబు ఉన్నాడు. బాబు ఉన్నాడు. ఏం చదువుకుంటున్నాడు? చదువుకోవట్లేదండి, జాబ్. పెళ్లి చేసుకున్నాడా? పెళ్లి అయింది, జాబ్ చేస్తున్నాడు. ఓకే. వాళ్ళు బెంగళూరులో ఉంటారు. నైస్ అండి. సో హ్యాపీగా ఉందా లైఫ్ ఇప్పుడు? ఆల్ రెస్పాన్సిబిలిటీస్ డన్. అంటే సింగిలే కదా అబ్బాయి? ఐ మీన్ లైక్ వన్ సన్. ఒకటే బాబు, ఒకటే సన్. పెళ్లి అయింది బాబుకి. బాబుకి ఇప్పుడు ట్విన్స్ పుట్టారు, పాప బాబు ఇద్దరు. సూపర్ అసలు. పాపా క్రేజీ పేర్లు ఏంటండి? ట్విన్స్ పేర్లు ఒకరి పేరు నిధి, నమన్. పాప బాబు. ఎంత అదృష్టం ఉంటే ఒక పాప ఒక బాబు ట్విన్స్ గా పుడతారు అసలు. చాలా రేర్ కేస్, బట్ ఇట్స్ లైక్ వెరీ వెరీ లక్కీ నిజంగా. బాగున్నారు పిల్లలు కూడా ఇద్దరు. ఇప్పుడు 3rd month నడుస్తుంది. సూపర్ సూపర్. మరి మీరు వెళ్ళి చూసి వస్తున్నారు? చూసి వస్తున్నాను. వాళ్ళ మదర్ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నారు. 5th month వాళ్ళ తర్వాత మా దగ్గరికి వస్తారు. వెయిటింగ్. సోమ గారు, ఏంటి వాళ్ళ స్పెషల్? ఏం పరిచయం చేయబోతున్నారు ఫస్ట్ రెసిపీ మాకు? నేను డ్రై ఫ్రూట్ పాలక్ ఫ్రై చేస్తున్నానండి. ఇది మనకు ఐరన్ రిచ్. దీంట్లో బ్లడ్ తక్కువ ఉన్న వాళ్ళకి కూడా దాంతో పాటు మళ్ళీ మనకు ఒంట్లో సత్తు రావడానికి కూడా డ్రై ఫ్రూట్స్ మళ్ళీ పాలక్ యూజ్ చేసుకొని మనం కర్రీ ప్రిపేర్ చేసుకోబోతున్నాం. అది ఫ్రై కర్రీ అండి. ఓకే ఓకే. ఇది అన్నంలోకి కానీ మన చపాతీలోకి కానీ బాగుంటుంది. అవునా? మనం పాలకూర జనరల్ గా వేరే వెజిటబుల్స్ తో కంబైన్ చేస్తాం జనరల్ గా. అది ఆలు అవ్వచ్చు, ఇంకేదైనా సోయా, పాలక్, సో డిఫరెంట్ వెజిటబుల్స్ తో కంబైన్ చేస్తాం. బట్ డ్రై ఫ్రూట్స్ యాడ్ చేయడం ఐ థింక్ ఇది ఒక కొత్త ట్విస్ట్ లా ఉంది. నేనే కనిపెట్టండి. మీరే కనిపెట్టారా? సూపర్. సో ఈ ట్విస్ట్ తో ఈ రెసిపీ ఇప్పుడు మనం చేసుకొని చూద్దాం అసలు ఏంటి, ఎలా ఉంది టేస్ట్ అని. సో మరి ఇంగ్రీడియంట్స్ చెప్పండి, ఏమేం కావాలి దీనికి ఒకసారి? పాలకూర, డ్రై ఫ్రూట్స్, ఇందులో అన్ని రకాలుగా డ్రై ఫ్రూట్స్ ఉన్నాయండి. ఉల్లిపాయలు, కొత్తిమీర, పుదీనా, కారం, ఉప్పు, అల్లం వెల్లుల్లి, కరివేపాకు, పసుపు, ఇందులో ధనియాలు, జీలకర్ర ఊరికనే ఇలా స్మాష్ చేసి వేసాను. అది ఏంటంటే పచ్చిమిరపకాయ. ఓకే ఉమా గారు, ఇంగ్రీడియంట్స్ చెప్పారు రెసిపీకి ఏమేం కావాలో. సో మనం ఇప్పుడు రెసిపీలోకి వెళ్ళిపోదామండి. సో చెప్పండి ఏం చేయాలి మనం ఫస్ట్? తప్పకుండా. మీరు కొంచెం షై పర్సనా జనరల్ గా, లేదా ఇక్కడికి వచ్చిన తర్వాత కొంచెం వేసేయండి, పర్లేదు. సో ఉమా గారు, ఆయిల్ కొంచెం హీట్ అవ్వాలి. ఒక 2 minutes అవనిద్దాం. ఈలోపు మీ గురించి చెప్పండి ఉమగారు. మీరు ఆన్ ఏ డైలీ బేసిస్ మీ షెడ్యూల్ ఎలా ఉంటుంది? మీ రొటీన్ ఏం చేస్తూ ఉంటారు? మార్నింగ్ అన్ని క్యాజువల్ గా పనులు. మార్నింగ్ వెరీ క్యాజువల్. జనరల్ గా మీ వేకప్ టైమింగ్ ఏంటి? 5:30. అవునా? 8 o'clock వెళ్ళిపోతారు సార్. ఓకే. దానికోసం ప్రిపేర్ చేయడం, అది ఆయన బాక్స్ పెట్టాలి కదా. రైట్. ఏదో ఒకటి రోజు స్పెషల్స్ ఉంటాయి కదా, ఇవాళ పెట్టింది మళ్ళీ రేపు పెట్టకుండా డిఫరెంట్ కర్రీస్ అని ట్రై చేస్తూ ఉంటాను. నైస్ నైస్. మీ వారు వెళ్ళిపోయిన తర్వాత హ్యాపీగా టీవీ చూస్తూ కొంచెంసేపు రిలాక్స్ అవుతారు? రిలాక్స్ అయ్యి ఇంట్లో పనులు ఉంటాయి కదా, అవును, బట్టలు, గిన్నెలు, అది ఇది చిన్నగా మెల్లిమెల్లిగా చేసుకుంటాను. నైస్. చాలా డే అంతా అయిపోతుంది. టీవీ చూస్తూ ఉంటాను. మీ ప్రోగ్రామ్స్ తప్పకుండా చూస్తాను. అభిరుచి ప్రోగ్రామ్స్ అంటే నాకు చాలా ఇష్టం. వంటలన్నీ ఎప్పుడు ట్రై చేస్తూనే ఉంటాను. అవునా మేడం? మా ప్రోగ్రామ్ చూసి మీరు ఇంట్లో వంటలు ట్రై చేసే సందర్భాలు ఉన్నాయి ఏమైనా? చేశారా? నైస్ అండి, నైస్. గుడ్ టు హ్యావ్ యూ హియర్. సో చూద్దాము. ఆయిల్ వేడెక్కినట్టుంది ఉమ్మగారు. సో నెక్స్ట్ ఏం చేద్దామండి? డ్రై ఫ్రూట్స్ వేపి కొంచెం పక్కన తీసి పెట్టుకుంటాం. ఓకే. సో మరి మీ వారికి డైలీ బాక్స్ ప్రిపేర్ చేసేటప్పుడు అదే కొత్తగా రకరకాలు ఇవాళ చేసింది నిన్న చేసింది వాళ్ళు ఉండకూడదు అన్నట్టు ఏమేమి స్పెషల్స్ చేస్తారు? ఎక్కువ మటుకు నేను రైసెస్ చేసి ఇస్తుంటాను.
డిఫరెంట్ రైస్ చేస్తుంటాను. వాంగీబాత్ అని, క్యారెట్ రైస్ అని, బీట్రూట్ రైస్ అని, కొత్తిమీర రైస్, కరివేపాకు రైస్, ఇట్లా డైలీ ఒక రైస్ చేసిస్తుంటాను. వీటన్నిటిలో మీ సిగ్నేచర్ రైస్ రెసిపీ ఏదని చెప్పొచ్చు? అంటే మీరు వాంగీబాత్ బాగా చేస్తాను. వాంగీబాత్ బాగుంటుంది కదా బ్రింజాల్తో. సో డ్రై ఫ్రూట్స్ వేయించుకొని అంటే దీంట్లో మెయిన్ గా బాదం వేసాను, పిస్తా వేసాను, ఓకే, కాజు వేసాను, అన్ని మనకి ఏం కావాలంటే అది. ఇంట్లో నేను ఇప్పుడు దీంట్లో ఈ కిస్మిస్ కూడా వేసానండి. అది అక్కడక్కడ తగులుతుంటే బాగుంటుందని, చాలా బాగుంటుంది. రైట్, అది కూడా వేసాను. సో నెక్స్ట్ ఏం చేయాలండి? దీంట్లో కొంచెం జీరా అండ్ ధనియాలు స్మాష్ చేసి పెట్టండి. వేసిన తర్వాత ఉల్లిపాయలు వేస్తాను. ఓకే, మరి బాక్స్ కాకుండా టిఫిన్ ఏముంటాయి? టిఫిన్స్ మీ ఇంట్లో టిఫిన్స్ ఇడ్లీ, దోశ అట్లాంటివి ఉంటాయి. నార్మల్గా రెగ్యులర్ సౌత్ ఇండియన్ ఫుడ్ ఉంటుంది. అది కాకుండా మనకి ఇంకా ఇవి పాస్తా కానీ, లేకపోతే బ్యాంబినో ఉప్మా కానీ, ఇంకా డిఫరెంట్ అటుకులు, డ్రై అటుకులు చేయడం కానీ, లేకపోతే తడి అటుకులు చేయడం కానీ, అవి ఎక్కువగా చేస్తుంటాం. పోహా అంటారు కదా. ఎస్ ఎస్, పోహా. సో మీ హాబీస్ ఏంటి ఉమా గారు జనరల్గా అంటే నాకు చీరలకి అది కుట్టడం అంటే ఇష్టం అండి. ఎంబ్రాయిడరీ వర్క్ అని చేయితో కుట్టే వర్క్లు బాగా ఇష్టమా? అవి కుడుతూ ఉంటాను. ఓకే, ఇంకా నా చీరలు తెచ్చుకున్న వాటికి నేనే ఫాల్స్ వేయడం కానీ, ఇట్లా వర్క్ చేసుకోవడం కానీ, అట్లాంటివన్నీ చేసుకుంటాను. పాలకు త్వరగానే వేగుతుంది. అవును. సో ఆకుకూరలు మీరు జనరల్గా ఎక్కువ చేసుకుంటుంటారా ఇంట్లో? అవునండి, చేస్తాను. ఆకుకూరలు చాలా చేస్తానండి. వీక్లీ రైస్ ఉంటాయి కంపల్సరీ. అవునా? ఎందుకంటే దీంట్లో ఐరన్ రిచ్ ఎక్కువ ఉంటుంది కదా. అవునవును, అబ్సల్యూట్లీ. అందు గురించి కరివేపాకు అన్నిట్లో ఎక్కువగా కరివేపాకు, కొత్తిమీర వాడాలండి. కరివేపాకు దీంట్లో వేస్తాను. ఇప్పుడు జుట్టు బాగా పెరుగుతుంది అంటారు కరివేపాకు. జుట్టునే కాదు, ఐరన్ ఎక్కువ ఉంటుంది కదా. ఓకే, దీంట్లో సో మీరు ఎప్పుడైనా ఎక్కడైనా అంటే మీ వారికి హాలిడేస్ ఉన్నప్పుడు అలా ఏమైనా మంచి పిక్నిక్స్కో వెకేషన్స్కి వెళ్తూ ఉంటారా బయటికి? హైదరాబాద్ దాటి బెంగళూరుకి వెళ్ళాము, తిరుపతికి ఎవ్రీ ఇయర్ వెళ్తాము. అవునా? వెంకటేశ్వర స్వామి భక్త మా సారు గోవింద గోవింద. ప్రతి ఇయర్ వెళ్తామండి, ఎవ్రీ నవంబర్లో వెళ్తాము. మీ కోరికలనే తీరుస్తుంటాడండి వెంకటేశ్వర స్వామి? తప్పకుండా కోరుకుని ఎంబడే తీర్చేవాడే కదా వెంకన్న. వెంటనే తెరుస్తున్నాడా మాకు? మీకు సారీ, మాకే అందరికి కలియుగ దైవం, ప్రత్యక్ష దైవం కదా. ఓకే, అందరి కోరికలు ఆయనే తీరుస్తాడు. కొంచెం అల్లం వెల్లుల్లి వేసాను కదా ఇప్పుడు. అది కొంచెం గోలిన తర్వాత పసుపు, సో మీకు మ్యారేజ్ ఎన్ని ఇయర్స్ కంప్లీట్ అయిందండి ఇప్పటికి? దిస్ ఇస్ 34th ఇయర్ అండి. 34. సో 34 సంవత్సరాల మ్యారేజ్ లైఫ్. అవునండి. యంగ్స్టర్స్ కి మీరు ఇచ్చే అడ్వైస్ ఏంటండి మ్యారేజ్ గురించి? ఏం లేదా? ఉంటాయి, చాలానే ఉంటాయి. చెప్పొచ్చు కదండి, కొంచెం షేర్ చేసుకోవచ్చు కదా. గర్ల్ టాక్ చెప్తా. ఇది కొత్తిమీర వేసాను కదండి, ఇప్పుడు పుదీనా వేసాను కొంచెము. ఓకే, ఆ పుదీనా ఫ్లేవర్ తోటి చాలా బాగుంటుంది. ఓకే. ఆకుకూరలు ఎప్పుడైనా సరే మనం ఎన్ని ఆకుకూరలు ఉన్నా కానీ వేసేసుకోవచ్చు. కలుపుకొని వండుకుంటే ఎన్ని ఆకుకూరలు అయినా కానీ మనకు ఐరన్ అనేది చాలా బాగా వస్తుంది. ఏ విటమిన్ కూడా ఉంటుంది కదా ఆకుకూరలలో. ఇప్పుడు కొంచెం కారం వేస్తాం. పచ్చిమిర్చి ఇప్పుడు వేస్తున్నాను. ఓకే, అది మనకు ఒక 10 నిమిషాల్లో అయిపోతుందండి, మగ్గిపోతుందండి. 10 నిమిషాల్లో అంతే. ఈ కర్రీకి అంత టైం ఏం పట్టదు, ఎందుకంటే పాలకూరని ఎక్కువగా ఉడకబెట్టద్దు. మనకు మగ్గిందంటే చాలు. ఇంకా
ఎంత ఎక్కువ ఉడకబెడితే అంత ఎక్కువ దీంట్లో విటమిన్స్ అన్ని వెళ్ళిపోతాయి. అవును, తక్కువగా ఉడకబెట్టుకోవాలి, ఆకుకూరల్ని చాలా తక్కువగా ఉడకబెట్టుకోవాలి. ఓకే. మ్యారేజ్ గురించి టిప్స్ చెప్తా అన్నారు, చెప్పండి. పర్లేదు, మీ మ్యారేజ్ లైఫ్ లో ఏమైనా మీకు గుర్తున్న సందర్భాలు ఏమైనా షేర్ చేస్తారు? మాది ఎప్పుడు ఫస్ట్ నుంచి కంబైన్ ఫ్యామిలీ ఉంది. కంబైన్డ్ ఫ్యామిలీ, ఒక 20 years వరకు అలా ఉన్నాం. అంటే బంధువులేనా మీరు? బంధువులేం కాదు, బయట వాళ్ళే, కానీ జాయింట్ ఫ్యామిలీలో ఉన్నాం అన్నమాట. ఒక 20 years జాయింట్ ఫ్యామిలీలో ఉన్నా. ఇప్పుడు ఒక 15 years నుంచి బాబు చదువు కోసం బయటకు వచ్చాము. ఇంకా అలా ఇప్పుడు 15 years నుంచి బయట ఉంటున్నాం. సో జాయింట్ ఫ్యామిలీ ఎంతమంది ఉన్నారండి మీ జాయింట్ ఫ్యామిలీలో? మా జాయింట్ ఫ్యామిలీలో అత్తయ్య, మామయ్య, మా మరిది గారు, మా అమ్మ, ముగ్గురు ఆడపడుచు. నైస్. ఈ ధనియా పౌడర్ ఇప్పుడు ఇది ఉంది కదండి, మళ్ళీ లాస్ట్ లో కొంచెం, ఫస్ట్ లో కొంచెం పోపులో వేసాను కదా దాని స్మెల్ రావడానికి. ఇప్పుడు మనం ఈ డ్రై ఫ్రూట్స్ వేసేస్తాం. ఓకే. డ్రై ఫ్రూట్స్ కంచిగా మనకు తగులుతూ ఉంటాయి అన్నమాట. తింటూ ఉంటే మనం పోపులోనే వేసుకున్నాం అనుకోండి మెత్తబడిపోతాయి. అవును. ఇప్పుడు లాస్ట్ లో వేసుకుంటే తింటూ ఉంటే మీకు క్రంచిగా తగులుతూ ఉంటే దాని టేస్ట్ తెలుస్తూ ఉంటుంది. ఇది పరోటాలో కానీ చపాతీలో కానీ చాలా బాగుంటుంది అండి. అది సో మేడం రెడీ అయిపోయిందంటారా కర్రీ? ఇది అయిందండి. సో డిష్ అవుట్ చేసేద్దామా? చేసేద్దామా. ఆఫ్ చేస్తున్నానండి. చేయండి. కొంచెం కారంగానే ఉంటది అనిపిస్తుంది. చాలానా? చాలా ఘాటుగా ఉంటుంది. మీరు తింటే అదిరిపోతారు. అంతేనా? చూడండి రుచి చూస్తే. ఎస్, పాలక్ కర్రీ విత్ డ్రై ఫ్రూట్స్ అంతే అంటారా? సో పాలక్ కర్రీ విత్ డ్రై ఫ్రూట్స్ అండి. నిజంగా కొత్తగా ఉంది రెసిపీ, బికాస్ డ్రై ఫ్రూట్స్ టచ్ ఇచ్చాం కాబట్టి. జనరల్ గా మనం ఆకుకూరలు ఎప్పుడు వండుకున్నా కూడా డ్రై ఫ్రూట్స్ యాడ్ చేయాలని థాట్ రాదు. బట్ టేస్ట్ ఎలా ఉంది ఇంతకీ ట్విస్ట్ తో మనం కుక్ చేసినందుకు నేను చెప్పేస్తాను. మీరైతే ఒకసారి తయారీ విధానాన్ని చూడండి. డ్రై ఫ్రూట్స్ పాలక్ ఫ్రై తయారీ విధానానికి కావాల్సిన పదార్థాలు: పాలకూర, డ్రై ఫ్రూట్స్, ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర, పుదీనా, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, పచ్చిమిరపకాయ ముక్కలు, పసుపు, ఉప్పు. డ్రై ఫ్రూట్స్ పాలక్ ఫ్రై తయారీ విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి నూనె వేసి డ్రై ఫ్రూట్స్ వేసి ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత అదే పాన్ లో జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు, పాలకూర, ఉప్పు, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, కొత్తిమీర, పుదీనా, కారం, పచ్చిమిర్చి ముక్కలు, ధనియా పొడి, ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ వేసి మగ్గించి డిష్ అవుట్ చేసుకుని సర్వ్ చేసుకోవాలి. అంతే, డ్రై ఫ్రూట్స్ పాలక్ ఫ్రై రెడీ. ఇప్పుడు టేస్ట్ చేయబోతున్నానండి పాలక్ కర్రీ విత్ డ్రై ఫ్రూట్స్. ఉమా గారు చేయండి. చేసేస్తున్నానండి. చేయండి. కారం తట్టుకుంటారో లేదో చూద్దాం. తట్టుకుంటానండి. చాలా కారంగా, ఘాటుగా, మధ్యలో అలా డ్రై ఫ్రూట్స్ తగులుతూ చాలా బాగుందండి. మీరు దాంతో పాటు చపాతీ కానీ రోటీ నిజంగా చాలా బాగుంటుంది. మంచిగా బ్యాలెన్స్ అయిపోతుంది. చపాతీ ఆ కారం తెలియదు అప్పుడు మీకు. దట్స్ రైట్. ఇండివిజువల్ గా కూడా చాలా బాగుంది. ఉమా గారు మొత్తానికి ఒక చక్కగా ఆకుకూర తినిపించారు. ఇప్పుడు మీరు పరిచయం చేయబోయే నెక్స్ట్ రెసిపీ ఏంటి? ఓట్స్ విత్ వెజిటేబుల్ టిక్కీ. ఓట్స్ విత్ వెజిటేబుల్ టిక్కీ. ఓకే అండి. సో ఈ ఓట్స్ విత్ వెజిటబుల్ టిక్కీ మనం తయారు చేసుకోవాలి అంటే కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చెప్పండి, ఏమేమి కావాలి? బీట్రూట్, ఆలు, క్యారెట్, ఓట్స్, పచ్చిమిర్చి, కొత్తిమీర, బ్రెడ్ 2 slices తీసుకున్నాండి బ్యాక్ ఇన్సైడ్ది. ఇది వచ్చేసి కొంచెం మనము అది మనకు ఏమంటారు బ్యాండింగ్ రావడానికి కొంచెం శనగపిండి, కరివేపాకు, ఉప్పు, జీలకర్ర, కొంచెం ఉల్లిపాయలు, నెయ్యి మనం కాల్చుకోవడానికి కొంచెం. ఓకే, సో స్టార్ట్ చేద్దామా? చెప్పండి ఎలా చేయాలి టిక్కా. మనకు పిల్లలు బీట్రూట్ తినమంటే తినరు కదండి, ఇలా చేసి పెడితే చాలా బాగా తింటారు. వాళ్ళకి తెలియదు అసలు బీట్రూట్ వేసామో మనం క్యారెట్ వేసామో దీంట్లో ఏం వేసామని. క్యారెట్, బీట్రూట్, ఆలు కూడా బ్యాండింగ్ పనికి వస్తుందండి, మనం బైండింగ్ వస్తుంది కదా మంచిగా. దీంట్లో కొంచెం వాటర్ చల్లి పెట్టాను అనమాట, కొంచెం ఇలా. సో ఓవర్ నైట్ సోక్ చేశారా అండి? లేదు, ఇప్పుడే ఒక 5 నిమిషాలు. కొంచెం ఉప్పు వేస్తున్నా, కొంచెం శనగపిండి, ఇది కూడా కొంచెం బైండింగ్ కోసం, ఎక్కువ అవసరం లేదు. ఉల్లిపాయలు. సో నేను ఒక పని చేస్తానండి, స్టవ్ ఆన్ చేసి పెట్టి స్టవ్ ఆన్ చేయండి. సిమ్ లో పెడుతున్నాను, అది కూడా సిమ్ లో పెట్టండి. కొంచెం పచ్చిమిర్చి వేస్తున్నాను.
కట్ చేసి పెట్టాను కొత్తిమీర. ఓకే. జీరా వేయడం వల్ల ఏంటంటే మనకు అరుగుదల అవును. అవుతుంది, అరుగుతుంది బాగా. అంటే పిల్లలు ఎక్కువగా తినేసినా కూడా పర్వాలేదు, మనం కూడా డైట్ చేసినప్పుడు కూడా తినొచ్చండి, ఇది అవును. చాలా మంచిది. కొంచెం బ్రెడ్ని తడి చేసుకుంటున్నాను. ఓకే. సో బ్రెడ్తో ఏమేమి ఐటమ్స్ చేస్తుంటారు ఉమా గారు ఇంట్లో? బ్రెడ్ తోటి మనం స్వీట్ చేస్తాం కదా, డబుల్ కా మీఠా. డబల్ కా మీఠా. నోరు ఊరిపోతుంది ఇప్పుడే మీరు అలా డబుల్ కా చెప్తూ. మీఠా చేస్తుంటాను. మళ్ళీ ఇట్లా స్లైసెస్ లాగా మనం చేసుకుంటాం కదా, ఆమ్లెట్ పెట్టి మధ్యలో కరివేపాకు ఒకటి తీసుకోండి. దీనికి షాలో ఫ్రై చేస్తున్నామండి, ఆయిల్లో వేయట్లేదు. కొంచెం నూనె కొంచెంగా పడుతుంది. సో డెఫినెట్గా కొంచెం హెల్దీ రెసిపీ కూడా. హెల్దీ అండి, ఎందుకంటే దీంట్లో అన్ని వెజిటేబుల్సే ఉన్నాయి కదా. ఓట్స్ ఇప్పుడు మనం ఎట్లాగో డైటింగ్ కోసం వాడుతున్నారు అందరూ, ఓట్స్ తింటున్నారు కదా. పిల్లలు తినరు, వాళ్ళకి ఇష్టంగా ఉండదు. కాకపోతే ఇట్లా చేసి పెట్టాం అనుకోండి టిక్కిల్లాగా తింటారు. తెలియదు అసలు ఏం చేసామో తెలియదు వాళ్ళకి. దీంట్లో మీరు ఓట్స్తో రెసిపీస్ చేస్తూ ఉంటారు? చేయొచ్చండి. ఉప్మా చేస్తాను ఓట్స్ తోటి, పాలల్లో వేసుకొని తింటాం కదా, అలా వేసుకొని తినడము, లేదంటే ఇట్లా టిక్కీ టైప్లో చేసుకొని తినడము. మనం ఇంకా మళ్ళీ ఏదైనా రెసిపీలో కూడా వేసుకోవచ్చు మనం. సో మీరు అంటే కొంచెం హెల్త్ కాన్షియస్ లేకపోతే ఈ మధ్య? హెల్త్ కాన్షియస్. అవునా, మంచి హెల్దీ రెసిపీస్ తినాలి. హెల్తీ రెసిపీస్ తినాలి, కొంచెం చేస్తూ ఉంటాను ఇట్లా. ఓకే. ఆకుకూరలు ఇలాంటివన్నీ. అలాగే ప్రయోగాలు కూడా చేస్తూ ఉంటారు అప్పుడప్పుడు? చేస్తాను. కొంచెం నీట్ పెట్టి ఫస్ట్ ఇట్లా ఓకే. వీల్ చేసేసుకోండి. పచ్చిమిర్చి వేసాం కాబట్టి అవును. కొంచెం కారం, అతి కొంచెం. ఇప్పుడు దీంట్లో జీలకర్ర ధనియాలు దంచి పెట్టుకున్నాం కదా ఒక దగ్గర, ఇది కూడా కొంచెం వేస్తాం. జీలకర్ర ధనియాలు అనేవి చాలా వాటిలో వాడచ్చండి. అవి వాడితే ఏంటంటే మనకు డైజెస్టివ్ పవర్ బాగా పెరుగుతుంది, ప్లస్ టేస్ట్ కూడా కదా. టేస్ట్ కూడా ఉంటుంది. ఇవి హర్బల్స్ లాగా మనం యూజ్ చేసుకోవచ్చు కదా. ఉమా గారు, మీరు సినిమాకి వెళ్తుంటారు ఎప్పుడైనా? చాలా రేర్గా అండి, ఇంట్లోనే ఎక్కువగా చూస్తా. మీరు టీవీలో లాస్ట్ చూసిన సినిమా ఏది గుర్తుందా? హిందీ సినిమా చూసాను, ఇది హిందీయా? కాశ్మీర్ ఫైల్స్. కాశ్మీర్ ఫైల్స్. పాపా అసలు ఏమైనా రికార్డ్ బ్రేకింగ్, నేను కూడా చూడలేదు కాశ్మీర్ ఫైల్స్. ఇంతకు మీరు థియేటర్కి వెళ్ళి మా చూసారా? సారు ఆర్మీ పర్సన్ కదా, ఆహా. తీసుకెళ్తారు. అలాంటి సినిమాలు వస్తే ఆయనకి ఇష్టం. ఆహా. నచ్చిందా ఆర్మీ కాశ్మీర్ రిటైర్డ్ ఫైల్స్? పర్సన్. అంటే దేశభక్తి ఉండేది మా సార్కి చాలా ఇష్టం అనమాట. ఓకే. మీకు కూడా దేశభక్తి పెరిగిందంటారా తర్వాత? చూస్తా, నాకు కూడా ఇష్టమే, కాకపోతే తనకి ఇష్టం కాబట్టి వెళ్ళాల్సి వస్తుంది. కొంచెం ఆయిల్ చేయికి రాసేసుకొని పలుసగా ఉత్తుకున్నాం అనుకోండి, మంచి కాలడానికి అవకాశం. ఎందుకంటే ఇవి నేను ముందు కొంచెం ఒక హాఫ్ బాయిల్ లాగా బాయిల్ చేశాను. ఇది ఓకే. ఆలు, క్యారెట్, ఇది మన బీట్రూట్, ఇవి కొంచెం ఒక బాయిల్ చేశాను. కొంచెం ఇవి తొందరగా గోలుతాయి అట్లయితే. లేకపోతే పచ్చిగా ఉంటాయి కదా, పచ్చి పచ్చి వాసన వస్తుంది కదా, తినడానికి కొంచెం ఇబ్బంది పడతారు. ఇలా అయితేనేమో మనకు తొందరగా ఫ్రై అవుతుంది. ఒక 5 minutes మూత పెట్టేస్తానండి. సో రెడీ అయిపోయినాయి కదండి, రెడీ అయిపోయినాయండి. డిష్ అవుట్ చేసుకోవచ్చు అండి. చేసేద్దాం.
కలర్ చూడగానే టెంప్ట్ అయిపోతారు పిల్లలు. అవునండి, చాలా బాగుంది, పింక్ వెరీ కలర్ఫుల్. కలర్ఫుల్గా ఉంది కదా, తినడానికి చాలా ఇష్టపడతారు పిల్లలు. మీరు కూడా టేస్ట్ చేసి చెప్పండి ఎలా ఉందో. తప్పకుండా. సో ఓట్స్ టిక్కీ రెడీ అయిపోయిందండి, ఎలా ఉందో చూద్దాము. సో మీరైతే ఒకసారి తయారీ విధానాన్ని చూసేయండి. ఓట్స్ వెజిటబుల్ టిక్కీ తయారీ విధానానికి కావలసిన పదార్థాలు: ఉడకబెట్టుకున్న బంగాళదుంప, బీట్రూట్, క్యారెట్, ఓట్స్, బ్రెడ్ ముక్కలు, శనగపిండి, కరివేపాకు, కొత్తిమీర, పచ్చిమిరపకాయ ముక్కలు, జీలకర్ర, ఉప్పు. ఓట్స్ వెజిటబుల్ టిక్కీ తయారీ విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో ఉడికించి పెట్టుకున్న బీట్రూట్, క్యారెట్ తురుము, మ్యాష్ చేసిన బంగాళదుంప, నానబెట్టుకున్న ఓట్స్, ఉప్పు, శనగపిండి, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, కొత్తిమీర, జీలకర్ర, తడిపిన బ్రెడ్ ముక్కలు, కరివేపాకు, కారం, ధనియాలు వేసి బాగా కలిపి చిన్న చిన్న రౌండ్ షేప్స్ చేసుకుని పాన్ లో 2 వైపులా షాలో ఫ్రై చేసుకుని డిష్ అవుట్ చేసుకుని సర్వ్ చేసుకోవాలి. అంతే, ఓట్స్ వెజిటబుల్ టిక్కీ రెడీ. ఇప్పుడు టేస్ట్ చేయబోతున్నానండి ఈ రెసిపీ. చేయండి, తిని చూడండి, చెప్పండి ఎలా ఉందో. వెరీ టేస్టీ అండి, చాలా బాగుంది. సో మీరు అన్నట్టు అంటే బీట్రూట్ ఉందని కూడా మనకు తెలియదు. సో మోస్ట్లీ పొటాటోతోనే చేసినట్టు అంత బాగుంది టేస్ట్, చాలా బాగుంది. క్యారెట్ టేస్ట్ తెలుస్తుందా? ఓట్స్ అంటే ఇంత చక్కగా ఇంత హెల్తీగా చేశారు ఈ రెసిపీని. అదే అంటే ఎక్కువగా వేపకుండా షాలో ఫ్రై చేసుకుంటే బాగుంది, ఎక్కువ ఆయిల్ పడుతుంది. చాలా తక్కువ బాగుంది. ఆయిల్తో తింటే మంచిదనేసి అట్లా. కరెక్ట్, బాగా చేశారు. 2 రెసిపీస్ కూడా చాలా బాగా చేశారు, అందుకే మీకు ఒక స్పెషల్ గిఫ్ట్ ఇస్తున్నాం మా సైడ్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఉమా గారు, మీకు ఎలా అనిపించింది మా షోలో పార్టిసిపేట్ చేయడం? చాలా బాగుందండి, నాకు టీవీ షోలో పాల్గొనడం చాలా ఆనందంగా ఉంది. అవునా? మీ యాంకరింగ్ చాలా బాగుంటుందండి. థ్యాంక్ యూ ఉమా గారు, థ్యాంక్ యూ సో మచ్. టేక్ కేర్ అండి, బాయ్ బాయ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇవాళ ఉమారాణి గారు మనకు పరిచయం చేసిన స్పెషల్ రెసిపీస్ చూసారు కదండి. ఇంకెందుకు ఆలస్యం, ట్రై చేసేయండి ఇంట్లో, అందరితో షేర్ చేయండి. అండ్ దిస్ ఇస్ సాయి శ్రీ సైనింగ్ ఆఫ్. టేక్ కేర్, బాయ్.